వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. మన వేదాలు ఉపనిషత్తులు సృష్టిలోని ప్రతి దానిలోనూ భగవంతుణ్ణి చూడాలని చెప్పాయి. ప్రతి ఒక్కరూ తనలాగే చూడగలిగితే జీవితం సంతోషంగా సాగిపోతుంది. ప్రకృతి కృతజ్ఞతతో ఉండటం అంటే ప్రకృతిని నాశనం చేయకుండా ప్రకృతితో కలిసి బ్రతకడమే. అలా జీవించగలిగిన నాడే ఎలాంటి విపత్తులు రావు. సంక్రాంతి కూడా ప్రకృతికి కృతజ్ఞత చెప్తూ జరుపుకునే పండుగే. ఈ పండగ నాటికి రైతులు 6 కాలం కష్టపడి పండించిన ధాన్యం ఇంటికి చేరుతుంది. అందుకే సంతోషంగా ఈ పండగను చేసుకుంటారు. తమకు వ్యవసాయంలో సహాయం చేసిన పశువులకు కృతజ్ఞతతో పూజిస్తారు. విత్తనం వేసింది మొదలు పంట 100 ఏళ్ల వరకు సహాయం చేసేందుకు కూలీలకు పండిన ధాన్యంలో కొంత ఇస్తారు. అలాగే గంగిరెద్దులు, హరిదాసులు, జంగాలు అందరూ ఈ పండగ రోజుల్లో కనిపిస్తారు. ప్రజలు సంతోషంగా వాళ్లకు దాన ధర్మాలు చేస్తారు. అందరూ కలిసి జీవించే సఖ్యమైన జీవనానికి ప్రతీక సంక్రాంతి పండగ. అలాగే దేవుడికి కృతజ్ఞతతో పూజలు చేస్తారు. కల్లాపి చల్లటం, ముగ్గులు వేయటం, గొబ్బిళ్లు పెట్టటం, పతంగులు ఎగరవేయటం, భోగిమంటలు వేయటం ద్వారా ఈ పండగ రోజుల్లో ప్రకృతిని ఆరాధిస్తారు. అందుకే ప్రజలు ఒకరితో మరొకరు కృతజ్ఞతతో మెలగాలని చాటి చెప్పే పండగే ఈ సంక్రాంతి పండగ. చెరుకులోని తీయదనం, పాలలోని తెల్లదనం, రంగురంగుల ముగ్గుల అందం మీ జీవితాలలో కూడా నిండుగా నిండాలని కోరుతూ ఆయుధం దినపత్రిక పాఠకులకు, విఎన్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.